దేవుని నామమునకు వందనములు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వీక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు శిలువ ధ్యాన ఆరాధనలో 2వ రోజులో మనం ఉన్నాము. ఈరోజు మన అంశము క్రమశిక్షణ కలిగి ఉండడం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 10 వరకు కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మన విశ్వాస జీవితంలో మనం క్రమశిక్షణ కలిగి జీవించాలి. క్రమశిక్షణ కలిగి జీవించాలంటే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను మనం విడిచిపెట్టాలి. రెండవదిగా దేవుని యొక్క భక్తి విషయంలో మనల్ని మనమే సాధకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పని విషయంలో భక్తి విషయంలో ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం సత్యమైనది కనుక దాని కొరకు దాని మీద నిరీక్షణ ఉంచి మనం ప్రయాసతో పాటుపడేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో ఈ లోకంలో క్రమశిక్షణ కలిగి జీవిస్తూ దేవుని నిత్య రాజ్యంలో మనం కనపడగలుగుతాము. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.